పన్నీర్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మీరిప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు. ముందుగా మనం పాన్‌లో 1 స్పూన్ ఆఫ్ బటర్‌ని యాడ్ చేసుకోవాలి. అందులో ధనియాల పొడి, జీలకర్ర, ఎండుమిర్చిని యాడ్ చేసి సార్ట్ చేసుకోవాలి. అందులో ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మరి కాసేపు మనం సార్ట్ చేసుకోవాలి. అందులో సన్నగా తరిగిన టమాటా ముక్కలు, కారం, గరం మసాలా, పెప్పర్, సాల్ట్ అండ్ కొద్దిగా వాటర్ వేసి కుక్ చేసుకోవాలి. సో, కుక్‌వేర్ గురించి చాలామంది అడుగుతున్నారండి. సో, ఇది 18/8 స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్‌వేర్ అనమాట. సో, ఇది మనం లెస్ ఆయిల్, లో ఫ్లేమ్ అండ్ కొంచెం వాటర్‌తోనే మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో వైటలాక్ టెక్నాలజీ ఉండటం వల్ల న్యూట్రియంట్స్‌ని లాక్ చేయడమే కాకుండా కలర్‌ని కూడా మెయింటైన్ చేస్తుందనమాట. సో, ఇప్పుడు మనం పెద్దగా తరిగిన టమాటా, ఉల్లిపాయ అండ్ క్యాప్సికమ్ ముక్కల్ని మనం యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ ఇష్టపడని వాళ్ళు ఈ కడాయి పన్నీర్ రెసిపీలో మాత్రం ఖచ్చితంగా ఇష్టపడతారనమాట. సో, అండ్ ఈ రెసిపీ అనేది చాలా జ్యూసీగా కూడా ఉంటుంది. సో, నెక్స్ట్ మనం పన్నీర్‌ని కూడా యాడ్ చేసేసుకొని, మరి కాసేపు మనం కుక్ చేసుకున్నామంటే జ్యూసీ యమ్మీ కడాయి పన్నీర్ రెడీ